చార్మి అండ్ పూరి మధ్యలో ఉండింది మాత్రం రిలేషన్‌షిప్ అంటే అది హ్మ్. రిలేషన్‌షిప్పే కానీ దట్స్ ఎ గుడ్ ఫ్రెండ్‌షిప్. వెరీ గుడ్ ఫ్రెండ్‌షిప్ అది. అండ్ ఆ ఫ్రెండ్‌షిప్ వల్ల పూరి భార్యకి విడాకులు ఇస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలున్నాయనేది అబద్ధం. హ్మ్. ఎందుకంటే వాళ్ళది గూడా లవ్ మ్యారేజే. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ హ్మ్. ఆర్. హ్మ్. భార్యకి గూడా ఇతనితో ఎలాంటి అంటే అదేం ప్రాబ్లమ్ లేదు. దే హ్మ్. నో. హ్మ్. చార్మి ఏంటి తన కెరీర్ 13 ఏళ్లకే వచ్చింది. హ్మ్. ఒక 25 ఇయర్స్ వచ్చేసరికి 50 సినిమాలు చేసేసింది. హ్మ్. గబగబా గబగబా. హ్మ్. తర్వాత అందరికంటే ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ హీరో చార్మియే. హ్మ్. మన అనుకోకుండా ఒకరోజు, హ్మ్. 'మంత్ర', హ్మ్. 'మంగళ' హ్మ్. అలా. అవును. అంటే 1, 2 హిట్లు, 1, 2 ఫ్లాప్‌లున్నా హ్మ్. తర్వాత గూడా 'జ్యోతిలక్ష్మి' లాస్ట్ ఇంకా ఆవిడది. ఇంక హ్మ్. పూరిదే కాబట్టి. 'చార్మి' ఎప్పుడైతే అనుకోకుండా ఒకరోజు ఇట్లాంటి ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ స్టార్ట్ చేసిందో, హ్మ్. దాన్ని చూసి చాలామంది ఓహో! ఇట్లా హీరోయిన్‌లను పెట్టి కూడా సినిమాలు తీయొచ్చు అని అనుకోని హ్మ్. అలా అప్పటికే కొంచెం ఫేడ్ ఔట్ అవుతున్న హీరోయిన్స్‌తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బోలెడొచ్చాయి. హ్మ్.